బస్. హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా మామ అయితే మాకైతే ఏం తెచ్చిరా తెలుసా? కంకులు అయితే తెచ్చిండు, మొక్క కంకులు. వీటితో ఏం చేద్దామో మీకు ఇవాళ చూపిస్తా. ఇప్పుడైతే ఈ మక్క కంకులను అయితే బూరు తీసి ఒలిసి మంచిగా అయితే పట్టి మక్క కారలు అయితే చేద్దాం. మీకు ఎట్లా చేసాడో చూపిస్తా ఈ వీడియోలో. తిరాలే దీనికి ఉన్న మీసాలు అయితే సాఫ్ చేసుకోవాలి. ఇవి సాఫ్ చేసుకొని వచ్చుకోవాలి. అయితే ఇట్లా అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ 2 లైన్లు తీసుకున్నాం అనుకో. అయితే లాత ఉన్నాయి, ఇత్తులు అత్తలేవు. రానప్పుడు ఏం చేయాలంటే ఇట్లా సగం తీసుకోవాలి. తీసుకొని మంచిగా తెలుసుకోవాలి. ఇట్లా 2 లైన్లు తీసుకోవాలి. 2 లైన్లు తీసుకుంటే ఇంకా మంచిగా తెలుసుకోవచ్చు. మీరు కంకు అయితే బాగా రాదండి. ఇట్లా సగం కిరుసుకొని కంకిని అయితే సగం కిరుసుకొని ఇట్లా 2 లైన్లు తీసుకున్నాం అనుకో, మనకైతే ఇట్లా ఒలుస్తందుకైతే సులభంగా అవుతుంది. ఇట్లా అట్లా ఇట్లా అనొచ్చు. కంకి కొంచెం లైట్గా ముదిరితే మనకైతే ఇత్తుడు ఇట్లా అంటే పర్ర వస్తాయి. ఇట్లా మంచిగా ఒలుసుకోవాలి. మనం చాకు పట్టి కోసేస్తే ఏంటంటే కింది బాగా మట్టే పోతుంది. అందుకే ఇట్లా ఒలుసుకోవాలి మంచిగా. మన అయితే ఒలుసుడు అయితే అయిపోయింది కంకులు. ఇగో ఇందులో ఉన్న తుక్కు మీసాలు అయితే పోతాయి, సెరుకోవాలి. మనం చాట పట్టి అయితే మంచిగా ఎరుక్కోవాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే కోసుకోవాలి సన్నం. అయితే తొడమలు తీసుకొని అయితే నడింకి ఉంచుకోవాలి. ఇట్లా ఎల్లిపాయలు అయితే 2 గడ్డలు పొట్టు తీసుకోవాలి. చెప్పవా అవి? అవునా? అయితే కొంచెం తీసుకోవాలి. అది జీలకర్ర అయితే కొంచెం పోసుకోవాలి. కొత్తిమీరలు వేసుకోవాలి, మిరపకాయలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఎల్లిగడ్డ వేసుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి, ఉప్పు సుత వేసుకోవాలి. ఉప్పు ఏం కలిపిస్తాం. ఉప్పు కూడా పోసుకోవాలి 1 స్పూన్ అంతా. ముక్కలను మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కొత్తిమీరలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ కలుపుకొని అయితే గ్రైండర్ గిన్నెలో పోసుకొని పట్టుకోవాలి. నీళ్ళు అయితే వేయద్దు, ఎందుకంటే నీళ్ళు వేస్తే మనకైతే అప్పు అయితే రాదు, మెత్తగా ఇచ్చి పిక్తుంది. అందుకే మనం మంచిగా జాగ్రత్త పట్టుకోవాలి. మక్కలకి ఇట్లా గట్టి ముదిరినవి అయితేనే నీళ్ళు పోసుకోవాలి. లాత అయితే పోసుకోవద్దు నీళ్ళు. ఇట్లా అన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిగడ్డ, మిరపకాయలు అన్నీ వేసుకొని గ్రైండర్ మీద పెట్టుకోవాలి. ఇట్లయితే పట్టుకోవాలి. సోడా అయితే వేసుకోవాలి. కొత్తిమీర, కళ్యామాకు వేసుకోవాలి. కొంచెం కారపొడి లైట్ వేసుకోవాలి.
కారపొడి సోడా కళ్యామాకు వేసుకొని అయితే ఇది కలుపుకోవాలి మంచిగా. పొయ్యి మీద పెడితే కర్ర కాకుండా అయితే మట్టి పెట్టుకోవాలి ఈ విధంగా మంచిగా. పొయ్యి అంటే పెట్టుకున్న తర్వాత కంచుని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. అయింది. ఇప్పుడైతే మనం నూనె పోసుకోవాలి. నూనె అయితే ఆగింది. ఇప్పుడు నూనె ఆగిందా లేదా అని టెస్ట్ చేసేందుకు అయితే ఒకటి వేసినాం చిన్న. అటు చూపిరా. నూనె అయితే ఆగింది. ఇక మనం చేసుకునే అప్పాలు అయితే అలా వేసుకోవాలి. ఎలా తిల్లిందా? నాకు భయం అయింది. అయిందా భయం? నేను చెప్తాను. ఇలా చేతిని ఆడగొట్టుకోకుండా ఫోన్ మా అమ్మకి ఇచ్చిన పలపులు అయితే మంచిగా ఇట్లా ఇట్లా పట్టచ్చు. నూనె మీద ఆడగొట్టుకో. నీకు ఎందుకు బాగా చికెన్ అద్దుకుంటే మస్తు ఉంటుంది. తర్వాత కొంచెం అయినాక మర్రేయాలి. ఇట్లా మర్రైతే ఇట్లా ఇచ్చిపోతాయి. ఇట్లా మంచిగా కొంచెం అయినాక వేసుకోవాలి. ఇట్లా మనం సోడా వేసినందుకు చూడరు ఇట్లా వడల లెక్క వంగినవి. సోడా వేసుకుంటే ఇట్లా వంగుతాయి మంచిగా. కొంచెం ఇట్లా ఎర్ర అయినాక తీసేసుకోవాలి. వాసన అయితే అబ్బా అదిరిపోయింది మాకైతే. మీరు వీడియోలో చెప్తారు కాబట్టి మీకు తెలియదు. మాకైతే అదిరిపోయింది వాసన. మస్తు వంగినాయి. మనమైతే ఈ గారెలు అయితే పేగుల మీద వేయద్దు, బట్టల మీద పేగుల మీద. ఎందుకంటే అది ఇట్లా మొత్తంగా దాని అది వాటర్ పీల్చుకుంటుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పీల్చుకుంటుంది. కవర్ మీద అయిందనుకో పీల్చుకోదు. మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఆ పేగు వల్ల కూడా కొంచెం టేస్ట్ పోతుంది. మనకైతే ఇప్పుడే చేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడే రెడీ అయినాయి. మనం అయితే టేస్ట్ చూద్దాం ఇప్పుడైతే. నాకైతే బాగా వచ్చినాయి. సోడా వేసుకుంటే ఇట్లా మంచిగా వంగుతాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా వేసుకోండి. సూపర్.